రేయ్ ఒక కథ చెప్పరా. కథ చెప్పు. నీలాగే గొడ్డలు భుజాన్ని వేసుకుని తిరిగేవాడన్న పరశురాముడు వాళ్ళ ఆయన పిలిచి అమ్మతల నరకరా అంటే కసక్కుని నరికిండు. నువ్వున్నావు ఎందుకన్నా? నరకమంటానికి మా నాన్న లేడు, నరకటానికి మా అమ్మ లేదు. నాకున్నది నువ్వు ఒక్కడదే రా. వీడు నా మనిషిరా. నేను రాములయ్య మనిషిని రా. శభాసురా నారప్ప, ఈ నాలుగ మగాడు వినిపించావు. రే పిచ్చికారి, నీకు ఆ గొడవలు ఎందుకురా? ఆడికి నీకు తేడా ఉండదు కదా. నువ్వు ఆ సొక్క ఇటు చెయ్యి, నువ్వు ఆ గొలుసు తీసేయి, నువ్వు పంచిపోయి. ఇప్పు ఊరందరికీ నేను చెప్తుంటే నాకు చెప్తున్నాడు ఏమిటి అనుకోవద్దలుడు. ఏదో నా కూతురు పుణ్యం చేసుకుంది కనుక ఈ గంట నుంచి బయటపడింది. ఇక్కడి నుంచి అయినా సంసారం గురించి పట్టించుకోకపోతే ఎలా? ఎప్పుడు జనం జనం జనం. ఇప్పుడు ఆ జనాన్ని వెంటేసుకుని పొలాలకు అడుగు పెడుతున్నామని భూస్వాములంతా ఏకమైపోయారు. నీ మీద కట్టి కడుతున్నారయ్యా. నీకేం జరుగుతుందోనని నా కూతురు భయపడిపోతుంది. ఎలాగో నీకు నచ్చ. భయపడకండి మామయ్య, నీ కూతురు కొడవలికి తమలపాకు కట్టించింది వరి కూతురు ప్రారంభించడానికి. కానీ అవతల వాళ్ళకి ఆ కొడవలతో పేకలు కొట్టి మాత్రమే తెలుసు. అది మర్చిపోవద్దు. మన కష్టాన్ని నేలమ్మ కనిపెట్టింది. అందుకే ఎప్పుడూ పండని ఈ పొలం కూడా పండింది. ప్రారంభించండి. రాములయ్య, కోత కోయడానికి వీల్లేదు. మీరెవరు? నేను ఈ జిల్లా కలెక్టర్ని. మేమెవరో తెలుసా? ఈ పొలాన్ని సాగు చేసి పంట పండించిన రైతులం. మా పొలాల్లోంచి మమ్మల్ని బయటికి వెళ్ళిపోమనే హక్కు నీకెవరిచ్చారు? కోర్టు ఆర్డర్. ఇవన్నీ వీళ్ల భూములు. కోతలాపమని కోర్టు స్టే ఇచ్చింది. మీరిచ్చిన తప్పుడు వివరాల ప్రకారం కోర్టు స్టే ఇస్తుంది. కానీ కలెక్టర్, నిజమేమిటో కోర్టుకు తెలియజేయవలసిన బాధ్యతని. ఏమిటి మరిది? ఇవన్నీ పోరంబోకులు, బంజర్లు, శివాయిజమా భూములు, అంటే ప్రభుత్వ భూములు. వీటి మీద హక్కు భూమి లేని పేద రైతులకే గాని వరిసిన భూస్వాములకు కాదు. ఇది కోర్టు ధిక్కారం కాదు, నేల మీద రైతుకు ప్రకృతి ఇచ్చిన అధికారం. మమ్మల్ని ఎవరూ ఆపలేరు. చివరిసారిగా హెచ్చరిస్తున్నాను, మాటలతో వెనకపోతే కూటలతో చెప్పాల్సి వస్తుంది. బెదిరిస్తున్నావా కలెక్టర్? నీ తుపాకులు చూసి భయపడి పారిపోయే పిరికి గుండె కాదు ఇది. రాయలసీమ రైతు బిడ్డ గుండె. ఆయుధానికి ఎదురు నిలబడి తిరగబడే ఆత్మవిశ్వాసం ఈ గుండె నిండా ఉంది. అందుకే మళ్ళీ చెప్తున్నారు విను, ఇది మా భూమి, ఇది మా పాట. కాదనే హక్కు మీకే కాదు, ఈ భూమి మీద ఎవరికీ లేదు. రాములయ్య, కలెక్టర్ గారు మాట విని కోతలు ఆపకపోతే కాల్చేస్తాం. కాలుస్తానంటావు? కాల్చు. మా భూమి కోసం మా ప్రాణాలు పణంగా పెట్టినా సరే పోరాడతాం. భూ పోరాటం వాడితే. ఏం బా కలెక్టరు, మీరు ఆర్డర్ ఇవ్వండి సార్. ప్రొసీడ్. ఏంటైనా మొహం చూస్తావు? వెళ్ళు, వెళ్ళి వాళ్ళకి ఎవరు చెప్పి పంపించేయి. అందరికీ నమస్కారం. శాంతించండి. నా మాట వినండి. అందరూ శాంతించండి. 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 రైతు సోదరులారా, శాంతించండి. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆయన బయటికి రాలేని స్థితిలో ఉన్నారు. ఏ మందు కొట్టి పడిపోయాడా? అంత మాట ఒకటి. తన ప్రాణానికి ప్రాణమైన రైతు ఒంట్లోంచి నెత్తురు గారిందని విని ముఖ్యమంత్రి గారికి కంట్లోంచి నెత్తురు వరదలై కారిపోతుంది. పాపం ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఒట్టండి. మర్యాదగా ముఖ్యమంత్రిని బయటికి రమ్మనండి. హోమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్, ముఖ్యమంత్రి. ఎందుకే ఉన్నారు? ఆ మాత్రం వాళ్ళకి సమాధానం చెప్పలేరా? పైగా మంత్రులు. నేనెంత బాధపడుతున్నానో మీకు తెలియదు. మీకు న్యాయం జరుగుతుందని హామీ ఇస్తున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. వెళ్ళండి. ఆగండి. ఎవరికి కావాలి మీ హామీలు? జరిగిన అన్యాయానికి మీరు ఏం చేస్తారో ఇక్కడే ఈ ప్రజల సమక్షంలో స్పష్టంగా చెప్పండి. రాములయ్య, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి? నువ్వు ముఖ్యమంత్రి అయితే ఎవరికి గొప్ప?
నీ మంత్రులకి బజాభజంత్రి గారికి నీ బంధువులకి గొప్ప. నువ్వు ఆపు. ప్రజలు ఒప్పుకుంటే అతను ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ ప్రజలే వద్దనుకున్న రోజున మహానాయకులే మట్టి గరుచుకుపోయారు. ఈయనంత రాములయ్య నలుగురు జనం వెంట రాగానే ప్రజానాయకుడు అయిపోయాను అనుకున్నావా? మాకు ఉన్నారు ప్రజలు. నేను ప్రజల మనిషిని. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం నాది. ప్రజల కోసమే రాత్రింబళ్ళు కష్టపడి పనిచేస్తున్నాను. అందుకే కష్టపడేవాడికి పని లేదు, పనిచేసేవాడికి తిండి లేదు. థూ! స్వరాజ్యం వచ్చి ఇన్నేళ్ళైనా 3 లక్షల గ్రామాల్లో ప్రజలకు తాగడానికి నీళ్లు కూడా లేవు. ఆ తప్పు మా పార్టీది కాదని మనవి చేస్తున్నాను. నీ పార్టీ, వాడి పార్టీ, ఊడి పార్టీ, ఏ పార్టీ అయితే మాకే. మీ పార్టీ మోసం చేసిందని ఆ పార్టీ మోసం చేసిందని మీ పార్టీ. కానీ మీరందరూ కలిసి మోసం చేసింది మాత్రం మా రాయలసీమని, మా రాయలసీమ ప్రజలని. సీమ పేరు మీద పాదయాత్రలో ఉద్యమాలు చేసి ఢిల్లీ లెవెల్ నుంచి ఢిల్లీ దాకా ఎదిగిన మీ నాయకులు ఏం చేశారు? కనీసం రాయల కాలంలో తప్పించిన బావులకు పూడికి కూడా తీర్చలేకపోయారు. మీ స్వార్థం కోసం రాయలసీమను ఎడారి చేశారు. ప్రజల బ్రతుకుల్ని బండలు చేశారు. ఇది చారిత్రక నిజం. ఇంకా కళ్ళబొలి మాటలు చెప్పద్దు. అయితే ఏమంటావయ్యా? మా డిమాండ్స్ మీరు ఒప్పుకునేదాకా మేము ఇక్కడి నుంచి కదలం. మిమ్మల్ని కదలనివ్వం. వైరింగ్ ఓపెన్ చేద్దాం సార్. చేసిన చదువు నోరుమైంది. అలాగే. జరిగిన దానికి నా తరఫున, ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్పుకుంటున్నాను. మీ డిమాండ్స్ అన్నింటికీ ఒప్పుకుంటున్నాను. బాధ్యులైన వాళ్ళని శిక్షిస్తానని హామీ ఇస్తున్నాను. ప్రాణాలు పోగొట్టుకున్న రైతులకు నష్టపరిహారం ఇస్తాం. పంట రైతులకే తప్పుతుంది. రాములయ్య! 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 నా పరువు తీసేశారు కదయ్యా. వాడలా ఎదిగిపోతే మనకు పడేది ఓట్లు కాదు, చెప్పదు. చూశారుగా, ముఖ్యమంత్రిని నీళ్లు దాగిచ్చాడు. ఇంకా నిడిచిపెట్టకూడదండి. ఓయ్, మరి ఇప్పుడు ఏం చెయ్యాలప్పా? చెయ్యాల్సిందల్లా ఒక్కటేనప్ప. ఆ రాములయ్య గారు బతికున్నాడంటే మనకి భవిష్యత్తు ఉండదు. అందుకే అనేసే రాములయ్య చంపాలనా? ఎవ్వడో ముందుకు రాడు. అంతదే నేను అనుకుంటాది. ధైర్యం ఒక్కటే సాధు పోతురాయుడు. ఇప్పుడు మనకు కావలసింది నమ్మకంగా ద్రోహం చేయగలిగిన నమ్మక ద్రోహి. యాదానికి ఇడిచి పెట్టాలప్ప నిన్ను. చెప్పు. నా పెండ్లాం పిల్లలు దిక్కులేనోళ్ళు అయిపోతారు దొరా. 3 ఆడపిల్లలే దొరా. వాళ్ళ కోసం బతకాలి దొరా. అన్నం చంపినోడితో మాట్లాడింది ఆయన బొక్కేటితో మెడకాయ రాగప్ప, ఈడు నీ అన్నను చంపినాడు నిజమే. యాదానికి చంపినాడు రాములయ్య కోసం. అంతేగాని ఈడికి మనకి మధ్య పగ యాడుండాలి. ఏమిరా కన్నప్ప, ఉండాదా? మేము నిన్ను చంపాలనుకుంటే 1 నిమిషంలో చంపేస్తాం. కానీ చంపము. యాదానికి తెలుసునా? మా పగ నీ మీద కాదు, రాములయ్య మీద. మా కుటుంబం కోసము, మా వర్గాన్ని నిలబెట్టడం కోసము ఆ రాములయ్యను చంపల్లప్ప. ఇది నిజమంటావా అబద్ధమంటావా? చెప్పు. ఆ రాములయ్యను చంపాలంటే నువ్వు మాకు అడ్డం ఉంటావు. ఆ రాములయ్యకు నువ్వేరా బలం. నువ్వు లేకపోతే ఆడకడ్రా. అందుకే ఆ రాములయ్యను నువ్వే చంపాలా? తప్పు నాయకుడి వైపు. ఆ రామలయ్య చనిపోతే మరో రామలయ్య పుట్టడానికి 100 ఏళ్లు పడుతుంది. నీకేం భయం లేదు. ఈ డబ్బు మొత్తం నీదే. నువ్వు జీవితాంతం ఆ రాములయ్య ఎంట తిరిగినా ఇందులో 1 కట్ట కూడా సంపాదించలేదు. తిప్పన్నకు 10 బస్తాల 10 తవ్వలు. తల్లి, నేను బతికుండగా ఎన్ని గింజలు చూస్తాను అనుకోలేదు. అంతా రాములయ్య దయ. ఇందులో నాదే ఉంది. అందరం కష్టపడ్డాం, సమంగా పంచుకుంటున్నాం. అన్నా, నన్ను ఆపకన్నా. ఈడు ఆ పోతురాడికి అమ్ముడిపోయాడన్నా. ఆడిచ్చాడు ప్రకాశమని నిన్ను చంపడానికి ఒప్పుకున్నాడన్నా. కన్నప్ప, నిజమేనా? నన్ను అనుమానిస్తాడావా? ఇంకా నేను బతకడం అనవసరమన్నా? నా ప్రాణాలు కాపాడి నా పిల్లల కూడు పెట్టినోడు అన్నా. నీకోసం నా ప్రాణాలు ఇస్తా గాని నిన్ను చంపుతానా అన్నా? ఆడి మాట కనుక నమ్మితే నన్ను చంపేయన్నా. నన్ను చంపే. అన్నా, ఆడి చెప్పా నీ అబద్ధాలన్నా. రాయ్, అన్నం చంపాను ఆ పోతురాడిని అడిగాడా లేదా? నిజం చెప్పు. అడిగినాడన్నా. పోతురాయుడు మనుషులు నన్ను లాక్కెళ్ళినారు.
సొమ్మాస పెట్టి నిన్ను చంపమన్నారు. సావనన్నా సత్తా గాని నేను చంపనన్నాను. నిజమన్నా. అట్టంటే వాళ్ళు వదిలిపెట్టరా, ఆడందరికి ప్రోగ్రెస్ ఉండేవాళ్ళు. నన్ను చంపితే మా రాములన్న మీ అందరిని నరికి ముక్కలు చేస్తాడన్నా. అందుకే అన్నకు భయపడి నన్ను వదిలేసినారు. నిజమన్నా. నా ప్రాణం పోతుందని కాదు కనప్ప, డబ్బు కాసిపడి నువ్వు చరిత్రహీనుడి కాకూడదని చెప్తున్నా. అమ్మ తోడన్నా. అయితే ఈ పచ్చనాకులు చేత్తో పట్టుకొని ప్రమాణం చేయి. తిప్పన్నా, ఇంకా మూఢనమ్మకాలు ఎందుకు? అయ్యా, నిప్పులు ఏందే పొగరాదు. మా కోసం ప్రమాణం చేయిస్తాం. ఆకులు తీసుకురా. ఇదిగో నీ పిల్లం పచ్చరాక మీద పారిపోతుండగా నువ్వు చెప్పింది నిజమేనని తల్లి మీద ప్రమాణం చెయ్యరా? అమ్మ సీతమ్మ తల్లి రామ్మా, కొసరి ప్రమాణం చేయించుకో. వద్దమ్మా, అయ్యలికి తెలదమ్మా. ఇడు పావులటోడు తల్లి, కాటేస్తే వెళ్తాడు. నీ దండ పెడతారమ్మా, ప్రమాణం చేయించుకోమ్మా. కూసమ్మా, కూసో, ప్రమాణం చేయించుకో. సైరా నేను చెప్పేది నిజం. అన్న నాకు దేవుడు, నా దేవుడిని చంపుకోను. ఈ పచ్చ నాకు సాక్షిగా నా తల్లి మీద ప్రమాణం చేస్తున్నాను. కనప్ప, అన్నా, లేనిపోని అనుమానాలతో వాళ్ళు నిన్ను బాధ పెట్టారు. నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. అన్నా, అదేంటి చిన్నాయనా? మీ చిన్నాయన పెళ్ళమ్మా. మొదటి సఫలేక రాములయ్యకి రాయండి. మనల్ని కాదనుకుని వెళ్ళిపోయిన వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి నాయనా? వాళ్ళ ఆశీస్సులు నీకు కావాలి కాబట్టి. ముద్దుకృష్ణ బి అని పెళ్లి పత్రికలో వేయించుకున్నావే, ఆ పట్టా రావటానికి కారణం సీతమ్మ కోదవ పెట్టిన నగలరా. గొప్ప సంబంధం చేసుకోబోతున్నా ఎగిరి పడుతున్నావే, ఆ సంబంధం కుదరటానికి కారణం రాములయ్యరా. వద్దు, వద్దు. అన్నా నన్ను చంపదు. వద్దు, నన్ను చంపద్దన్నా. అన్నా నన్ను చంపద్దు. ఏంటి కలవరిస్తాడో? ఏమైంది? రాములయ్య నన్ను బతకనివ్వడు. వాళ్ళు నన్ను చంపేస్తారు. రాములయ్య మనకు దారి చూపించాడు, ఆయన నిన్నెందుకు చంపుతాడయ్యా? నువ్వు మాటిస్తే గాని నేను వెళ్ళనయ్యా. ఆడి కలవరింతలు చూస్తుంటే అసలు ఆడు జ్వరంతోనే చచ్చిపోతాడు అనిపిస్తాంది. ఆడి చంపనని మాట ఈ స్వామి. అమ్మా సీతమ్మ తల్లి, నువ్వైనా చెప్పమ్మా. అయ్యా, నా బిడ్డల మొహం చూసైనా నేను చెయ్యొద్దయ్యా. తులసమ్మ, నా వల్ల నీ మొగుడికి ఏ అపకారం జరగదని మాటిస్తున్నాను. వెళ్ళిరమ్మా. నీ పసుపు కుంకాలు చల్లగా ఉంటాయి, వెళ్ళిరా. తమ్ముడు, ఏమైందిరా? అన్నా, ఏమైంది ముద్దుకృష్ణ? ఆస్తి పంచమంటే అన్ని పనిచేసి మంచితనం మాత్రం నీ ఒక్కరి దగ్గర ఉంచేసుకున్నావు. సరే, పెళ్ళిన గట్లకు అంటే ముహూర్తం టైం కొద్దామనా? అదేం కుదరదు. నువ్వు లేకపోతే నేను పెళ్లి పద్ధతిలో కూడా అడుగు పెట్టను. నువ్వు చెప్పొద్దునా? నేను మీ అన్నయ్య దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తాం, సరేనా? అట్లా నాకు మాట అని చెప్పు. నీతోనే వస్తాను, ఇద్దరం కలిసి పోతాం. అమ్మా, నాకు ఆకలిస్తుందమ్మా. మీ నాయనకు ముందు కషాయం వినివే. జ్వరం వచ్చినోడికి తుపాకీతో ఏం పనయ్యా? ఏటకెళ్తున్నా? పెళ్లికెళ్లాల్సిన మనిషిని యాతకెళ్తున్నావా? అంటే ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్న మాట నిజమేనా?